నమస్తే, వెల్కమ్ టు జీటీ మీడియా. నేను మీ అంజీ. అయితే రీసెంట్గా జరిగినటువంటి స్థానిక ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం ఇంతకు ముందు ఎప్పుడు లేనటువంటి విధంగా వ్యక్తిగతంగా కావచ్చు, పర్సనల్ అటాక్స్ కావచ్చు, ఇలా చాలా చోట్ల జరిగి గెలుపొందడం జరిగింది. చాలా చోట్ల వీళ్ళు గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చట్టానికి వ్యతిరేకంగా కూడా ప్రవర్తిస్తూ గెలిచినటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము చాలా వీడియోస్. అయితే ఈరోజు తెలకపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఉన్నాము. కృష్ణయ్య గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయనకు జరిగినటువంటి ఈ అనుభవాలు ఏమేం జరిగింది, ఆయనకి ఎలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఆయన లీడింగ్లో కూడా లేరు, ఓడిపోయారు. బట్ దేనివల్ల గెలవవలసిన కృష్ణయ్య గారు ఎందుకు ఓడిపోయారు అనే విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఏమైందన్న, అసలు తెలకపల్లి అంటేనే బీఆర్ఎస్, తెలకపల్లి మండల్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, పెద్ద మొత్తంలో బీఆర్ఎస్కి చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలకపల్లికి కూడా ఒక రకంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. అయితే మీరు నిలబడ తర్వాత మీరు ఓడిపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమేమి ఉన్నాయి? అందరికి నమస్కారం. ముఖ్యంగా మా తెలకపల్లి ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే కొన్ని అనుగుణ కారణాల వల్ల నాకు ప్రజలు ఓటు వేసిర్రు. వాళ్ళందరికీ ఎప్పుడు కానీ ఓడిపోయినా కానీ సరే ఓట్లు వేసిరు, కానీ కొంత ఓడిపోయినా దానికి నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు గతం ఏం జరిగిందో, ఇప్పుడు ఓడిపోయిన విధంగా నేను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటా, ప్రజల్లో నేను ఒకరిని మమేకమై అందరికీ పనులు చేసి పెడతా. ఓడిపోయినా గెలిచినా కానీ ప్రజలు నాకంటూ ఇంతమంది ఉన్నారు కదా, నాకు వాళ్ళకు సమాధానం చెప్పాలి, వాళ్ళకి ప్రతి ఒక్కటి సమాధానం చెప్పాలి అనే దానితోనే మీడియాకు వాళ్ళకు కాల్ చేయడం జరిగింది. ఏమైందంటే ఫస్ట్ నుంచి నామినేషన్ వేసిన తర్వాత టైం లేకుండా నాకు దగ్గర షార్ట్ టైం ఉన్నది. షార్ట్ టైంలో వేసినాం. నామినేషన్ వేసిన తర్వాత ప్యానల్ లేకపోవడం, కొంత ప్యానల్ లేకపోవడం అంటే ప్యానల్ తయారు చేసినాం, వేయించినాం. వేసి మాకు కొంత నీవానేనా టీఆర్ఎస్ కి ఇద్దరం వేసి నీవానేనా లెక్కలు ఉన్నాం. అంతలోపు వాళ్ళు ఎవరి వాళ్ళు సర్దుకొని వాళ్ళ బాడుకు వేసుకున్నారు. తీసుకొని ఇంకా ఒకరిని సార్ డిసైడ్ చేసి ఒకవేళ పార్టీకి డిసైడ్ చేసాడు. సరే ఓకే అనుకున్నాం. నువ్వు ఇద్దరు కలిసి పోయి చేయని చెప్పి, నువ్వు ఇద్దరు కలిసి చేసుకొని గెలుస్తామని చెప్పిండు సార్. ఇట్లా ఆ తర్వాత చేసిన తర్వాత ఏమైందంటే, ఇంట్లో ఎప్పుడైతే మా పార్టీలో ఉన్న రెండో వ్యక్తి ఉన్నాడు కదా, వేసిన వ్యక్తి, అతడు ఇంటికి వచ్చినాక పోయి ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పోయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు. వచ్చిన వ్యక్తిని ఆయనకి ఏం నా చెప్పారో, ఏం పూజ ఉంచారో, ఏం చేసారో ఏందో. కానీ సార్ చెప్పింది ఏంటంటే, సార్ మంచిగా గ్యారంటీ మాట ఇచ్చింది. సార్ నీకు ఎంపీ చేస్తా, టికెట్ ఇస్తా, ఎంపీ చేస్తా, నీకు ఎందుకు ఏదన్నా ఉంటా అని చెప్పి ఉండదానికి. ఆయన సరే అని వచ్చిన తర్వాత కూర్చొని అందరం మాట్లాడుకుని చేసాం. సరే చేద్దామని చెప్పి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అందరు లీడర్లు అందరు కలిసిపోయారు. వాళ్ళకు ఎవరు పెద్ద మనిషితో ఫోన్ చేయించి వాళ్ళు మాట్లాడి, నేను గ్రామ పంచాయతీ దగ్గరనే ఉన్నాం. మేము గ్రామ పంచాయతీ దగ్గరనే, ఇద్రా టైం కదా, ఇద్రా చేసుకున్నాడు. ఇంటికి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ ఇంటిని వాడి వాళ్ళందరూ దొరుకుని కార్ వేసుకొని నాగర్ కర్నూలు తీసుకుపోవడం జరిగింది. అటు జరిగిపోయిన తర్వాత అదే రోజు ఇంకా పోయిండు, కండవ కప్పుకున్నాడు. అలా గ్రూప్లో పెట్టేసేటప్పుడు అప్పుడప్పుడే, అరే మేము పోడు అనుకున్నాము, అదే ముక్క ఆయన ముందే పెట్టి నేను ఇట్లానే పార్టీ మాట్లాడితే నేను నాకు ఇచ్చేది. కానీ నేను ఇళ్ళే ఉంటా, ఇద్దరం కలిసి చేద్దాం అనేది లెక్క, చేసుకుందాం అనే లెక్క నేను అనుకున్నా. కాలేదు అది అని వెళ్ళిపోయిన విధంగా అదే రోజు సాయంత్రం పార్టీ సింబల్స్ వచ్చినాయి. సింబల్స్ వచ్చిన తర్వాత సింబల్లో మాది 5వ నెంబర్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ గుర్తొచ్చింది. సరే ఇంకా ఎక్కడోళ్ళకి వెళ్ళిపోయినాం. దాంట్లో గురించి పోస్టర్లు అంటే, స్టిక్కర్లు అంటే అవన్నీ కుట్టించుకోవడం జరిగిందని. ప్రచారంలో ప్రచారం బాగానే చేస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ప్రచారం నెంబర్ 1 తెలకపల్లి అంటే టీఆర్ఎస్ తెలకపల్లి. వాస్తవమే గతంలో 2013లో ఎలక్షన్ జరిగినప్పుడు, టీఆర్ఎస్ ఎలక్షన్ మన ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినప్పుడు 450 మెజార్టీ వచ్చింది తెలకపల్లి లోకల్లో. అంటే టీఆర్ఎస్ స్టార్టింగ్ నుంచి ఉంది, బతికింది అనేది అప్పుడు స్టార్టింగ్ ఉన్నది కాబట్టి బాగా వచ్చింది. సెకండ్ సార్ వచ్చినప్పుడు దగ్గర 150 ఓట్లు మెజార్టీ ఉన్నది మండలి లోకల్లో మొత్తంలో.
ఉమ్, అదే విధంగా మేము దాన్ని పట్టుకొని ఇవాళ కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు ఉమ్. వీటన్నిటికీ జనాలు